నమస్తే ఎడ్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు కేవీఎస్ కాంట్రాక్ట్ టీచర్‌కి సంబంధించి పీజీటీ, టీజీటీ, పీఆర్టీ అలాగే ఇతర పోస్టుల్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా! ఓన్లీ ఎగ్జామ్ ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు ఇంటర్వ్యూస్ అనేటువంటివి కండక్ట్ చేస్తారు. అయితే దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేటువంటిది కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను లింక్. అలాగే మీకు ఇక్కడ ఐ కార్డ్‌లో కూడా ఇస్తాను. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసి చూడగలరు. అంటే ఏమేమి తీసుకోవాలి జాగ్రత్తలు అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందర అని చెప్పేసి. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పీజీటీ, టీజీటీ, పీఆర్టీకి సంబంధించి దాంట్లో మనకు మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ఎన్ఈపీ 2020 అలాగే మెథడ్స్ అని చెప్పేసి దానికి సంబంధించి ఇంకేం క్వెషన్స్ అడుగుతారు అనేటువంటిది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. లేట్ చేయకుండా మనం చూసుకున్నట్లయితే దీని గురించి ఇంటర్వ్యూస్ అనేటువంటి కండక్ట్ చేస్తుంటారు కదా! సో మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ అన్నీ కూడా అన్నీ వెరిఫై చేస్తారు. అన్నీ ఓకే ఉన్నట్లయితే మీకు ఇంటర్వ్యూకి అనేటువంటిది అలౌ చేస్తారు. కాబట్టి మీ దగ్గర రిలేటెడ్ సర్టిఫికేట్స్ లేకపోతే మీకు ఇంటర్వ్యూకి కూడా ఇవ్వరు. అయితే ఒక్కోసారి మీకు సర్టిఫికేట్స్ లేవని చెప్పేసి మీరు దాని గురించి ఏమన్నా మాట్లాడినట్లయితే సో మీరు జెన్యూన్‌గా మీ యొక్క రీజన్ అనేటువంటిది చెప్తే కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక జాయినింగ్ అప్పుడు ఆ సర్టిఫికేట్స్ అనేటువంటివి మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటే కనుక దాంట్లో మీకు ఇంటర్వ్యూలో అడిగేటువంటి ఫస్ట్ మీ యొక్క ఏదైతే బయోడేటా ఫామ్ అక్కడ వెళ్ళిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేటువంటిది ఫిల్ చేస్తారు కదా! సో ఆ ఫామ్‌లో బట్టే మీకు క్వెషన్స్ అనేటువంటివి ఉంటాయి. సో అందుకని మీరు ఫామ్ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీరు వన్స్ ఇంటర్వ్యూ ప్యానెల్ దగ్గర ఎంటర్ అయిన తర్వాత మీ ముందు అక్కడ కేవీకి సంబంధించిన ప్రిన్సిపల్ గారు అలాగే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అలాగా 3 లేదా 5 ఉండే ఒక ప్యానెల్ అనేటువంటిది ఉంటుంది. సో వారి ముందు మీరు అక్కడ ఇంటర్వ్యూ అనేటువంటిది చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా డెమో కూడా తీసుకుంటారు మీ యొక్క స్కిల్ చెక్ చేయడానికి. ఇంకా మీరు చూసుకున్నట్లయితే దాంట్లో మీకు ముఖ్యంగా ఫస్ట్ అడిగేది అబౌట్ యువర్ సెల్ఫ్ లేదా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేటువంటిది అడుగుతారు. దాంట్లో మీ యొక్క నేమ్ చెప్తూ మీ యొక్క రెసిడెన్స్ అలాగే అంతా చెప్తూ కూడా మీరు ఎక్కడెక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, దాని తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అలాగే మీరైనా ప్రొఫెషనల్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు మెన్షన్ చేయగలరు. సో దాన్ని బట్టి మీకు తర్వాత క్వెషన్స్ అనేటువంటి ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత ముఖ్యంగా మనకు పెడగాజికల్కి సంబంధించి కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతారు. దాంట్లో భాగంగా మీకు ఎన్ఈపీ 2020 అనేటువంటిది ఉంది కదా! సో న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 సంబంధించి దానికి సంబంధించి పూర్తి మీరైతే హిస్టరీ తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది ఎప్పుడు ఇనాక్ట్లోకి వచ్చింది, అలాగే దీని యొక్క మెయిన్ చైర్పర్సన్ ఎవరు, అలాగే దాని యొక్క మెయిన్ మోటో అంటే ఒక స్టేట్మెంట్తో అనేటువంటిది మొదలవడం జరుగుతుంది డాక్యుమెంట్. సో అది దేంతో అనేటువంటిది మీకు అడుగుతారు. దాంట్లో భాగంగా మీకు ఎన్ఈపీ 2020లో భాగంగా కొన్ని ఫుల్ ఫామ్స్ అనేటువంటిది ఉన్నాయి. మీకు మూక్ అంటే ఏంటి, ఎంఓఓకే మూకు, అలాగే ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి, అలాగే నిపుణ్ ఎఫ్ఎల్ఎన్ అని చెప్పేసి ఇలా సంబంధించి నేను దీనికి సంబంధించి ఒక సిడిపి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ వీడియో మీరు ఒకసారి చూస్తే ఆ దాంట్లో మీకు ఈ పెడగాజికల్కి సంబంధించి న్యూ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫుల్ ఫామ్తో ఇవ్వడం జరిగింది. మీరు దాని గురించి కొంచెం చూసుకున్నట్లయితే కూడా మీకు మంచిగా అయితే చేయగలరు. అలాగే ఇక్కడ మీకు పిల్లర్స్ ఆఫ్ ఎన్ఈపీ 2020 అని అడుగుతారు. వాట్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ అని చెప్పేసి మీరైతే చెప్పొచ్చు. పిల్లర్స్ ఆఫ్ ఎన్ఈపీ 2020 అంటే మొత్తం 5 ఉంటాయండి. దాంట్లో యాక్సెసిబిలిటీ, అకౌంటబిలిటీ, అఫోర్డబిలిటీ అని చెప్పేసి ఇంకా 2 కూడా ఉంటాయి. మీరైతే చూడగలరు. సో ఈక్విటీ అని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు దానికి సంబంధించి అంటే ప్రెజెంట్గా మీరు ఆ పిల్లవాడిని మైండ్ సెట్లో పెట్టుకొని పిల్లవాడికి పాజిటివ్లో ఉండేటట్టుగా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మెథడ్స్ అని చెప్పేసి టీచింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి కదా! సో టీచింగ్ మెథడ్స్ అనేవి కూడా ఏమేంటి ఉన్నాయని చెప్పేసి మీకు ఐడియా ఉందా లేదా అడుగుతారు. దాంట్లో మీరు ముఖ్యంగా చెప్పాల్సినటువంటిది 4 టైప్స్ ఆఫ్ మెయిన్ మీరు చెప్పాల్సింది ఏంటంటే ప్లేవే మెథడ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇందులో ఆటలు ఆడిపిస్తూ మీరు టీచ్ చేయడం అనమాట. అలాగే టాయ్ బేస్డ్ మెథడ్ అనేటువంటిది ఒకటి ఉంది. అంటే మీరు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా! సో మీరు టాయ్స్ చూపిస్తూ బొమ్మలు చూపిస్తూ కూడా మీరైతే ఏదైతే మీరు కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరు. అలాగే ఆర్ట్ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అలాగే స్టోరీ టెల్లింగ్ మెథడ్ అనేటువంటిది కూడా ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ అంటే ఫస్ట్ మనం కథ చెప్పేసి దాని నుంచి మనం పాఠం వైపుకి వెళ్ళేసి మనం పిల్లల్ని అట్రాక్ట్ చేస్తూ పిల్లల్ని అటెంటివ్ చేస్తూ మనం మన పాఠం అనేటువంటిది చెప్పడం. ఇవి మెయిన్‌గా కొన్ని అలాగే అడుగుతారు. అలాగే ఇంకొక ముఖ్యమైన క్వెషన్ ఏందంటే మీరు ఇక్కడ ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఈ టీచర్ జాబ్ మీకు సూటబుల్ అవుతుందా? ఎందుకు సూటబుల్ అవుతుంది అని చెప్పేసి మీకు అడగొచ్చు. అలాగే ఏందంటే మీకు బయోడేటా ఫామ్ ఫిల్ చేస్తారు కదా! సో ఆ ఫామ్‌లో కూడా మీకు కింద లాస్ట్‌లో ఆ క్వెషన్ ఉంటుంది. వై డు యూ సూటబుల్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు అక్కడ మీకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి అలాగే దానికి సంబంధించి మీ యొక్క ప్యాషనేట్ అంటే మీరు టీచర్ ఎందుకు అవ్వాలని ఉంటుంది మీకు ఒక ఐడియా అనేటువంటిది ఉంటుంది కాబట్టి అది మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక నేను సజెషన్ ఏందంటే మీరు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్ అండ్ హిందీలో
ఇవ్వచ్చు. అయితే మీరు ఏదైతే లాంగ్వేజ్‌లో స్టార్ట్ చేస్తారో మీరు ఆ లాంగ్వేజ్‌లోనే కంటిన్యూ అయిపోండి. అలాగే సబ్జెక్ట్ అనుకోండి, ఒకవేళ హిందీకి ఎవరైనా చేస్తే గనక, సాంస్క్రిట్‌కి ఎవరైనా చేస్తే గనక వాళ్ళు హిందీలో చెప్పినా సరిపోతుంది. నార్మల్‌గా బేసిక్ అయితే మీరు ఇంగ్లీష్‌లోనే ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో వాళ్ళు ఏమైనా అడిగితే తెలుగులో ఇన్‌కేస్ మీరు మన దగ్గర తెలుగు 2 రాష్ట్రాల్లో తెలుగులో సంబంధించి ఏమన్నా అడిగితే మీరు అప్పుడు చెప్పొచ్చు. అలాగే దాని తర్వాత డెమో అనేటువంటివి కూడా ఉంటాయి. డెమో అనేటువంటిది అక్కడ చాయిస్ అనేటువంటిది వాళ్ళే మీకు ఇవ్వచ్చు. మీరు ఏం టీచ్ చేస్తారు, లేదా పలానా సబ్జెక్ట్ టీచ్ చేయండి అని అనొచ్చు, లేదా మీకే చాయిస్ ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ మీకే చాయిస్ ఇస్తారు. ఎందుకంటే మీరు ఒక పర్టికులర్ టాపిక్ మీకు బాగా వచ్చింది, మీరు దాన్ని ఎక్స్ట్రా చెప్పినా, ఏ క్వశ్చన్స్ అడిగినా దాని నుంచి మీరు ఆన్సర్ చేయగలిగినటువంటి టాపిక్ ఏదైనా ఒకటి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అక్కడ వెళ్ళేసి మీరు ఎటువంటి ఇది లేకుండా మీరు వెళ్ళైతే అక్కడ డెమో అనేటువంటి ప్రెజెంట్ చేయాలి. అలాగే ఇంటర్వ్యూ ప్యానెల్ ముందు ఉన్నప్పుడు మీరు షివరింగ్ అవ్వడం, అంటే వణకడం లాంటిది లేదా అలాగే ఉండకూడదు. కామ్‌గా, డీసెంట్‌గా కూర్చోవడం, మనం ఎక్కువ హ్యాండ్స్ మూవ్‌మెంట్ అలాగే ఇవన్నీ కూడా చేయకుండా ఐ కాంటాక్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్యానెల్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం ఐ కాంటాక్ట్ చేస్తూ మనం చెప్తూ ఉండాలి. అలాగే క్లాస్ ఒకవేళ మీరు డెమో ఇచ్చేటప్పుడు కూడా ఇంటరాక్టివ్ మెథడ్ అనేటువంటిది చాలా యూజ్ అవుతుంది. సో, ఇంటరాక్టివ్ అవుతున్న వల్ల ఏందంటే మనం క్లాస్‌ని బాగా అటెంటివ్‌గా చెప్తున్నాం అనేటువంటిది ఒక పాజిటివ్ ఇది అనేటువంటిది క్రియేట్ అవుతుంది కాబట్టి ఇవి మీకు మెయిన్‌గా మీకు ఫోకస్ చేయాల్సింది. దాంతో పాటుగా మీ యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ కూడా మీకైతే అడుగుతా ఉంటారు. సబ్జెక్ట్ అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్ మీరు తీసుకున్నట్లయితే గనక ఎన్‌ఈపీ 2020 ఫోకస్ చేయండి. అలాగే టీచింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను మీకు 4 టైప్స్ ఆఫ్ మెథడ్ చెప్పాను కదా! అది మీరు చూసుకొని వెళ్ళండి. దాంతో పాటుగా నిపుణ్ అంటే ఏంది? ఎఫ్ఎల్ఎన్ అంటే ఏంది? అలాగే ఇప్పుడొచ్చింది మనకు 2020 ద్వారా మనం రీచ్ అవ్వాల్సినవి ఏంటివి? ఎయిమ్స్ ఏమున్నాయి? ఎన్‌ఈపీ 2020 యొక్క ఎయిమ్స్ ఏమున్నాయి? ఇవన్నీ కూడా మనమైతే ఆలోచన చేస్తుండాలి. అలాగే మనం ఏది చేసినా కూడా ఆ స్టూడెంట్ యొక్క పాజిటివ్ వేలోనే ఆలోచించే మనమైతే ఆన్సర్‌లయితే ఉండాలి. ఒకవేళ మీరు పెడగాలజికల్‌గా మీరు ఇచ్చినట్లయితే, ఇలా మీరు చేసినట్లయితే గనక మీకు దీనికి సంబంధించి ఏదొచ్చినా కూడా మీరు ఈజీగా చెప్పగలగాలి. సో, అప్పుడే మీకు తప్పకుండా అక్కడ ఒక పోస్ట్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. హోప్ ఈ క్వెషన్స్ అన్నీ కూడా మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. దగ్గరలోనే మనకు ఈ మార్చ్ నెలలో అంతా కూడా ఒక్కొక్కటిగా నోటిఫికేషన్స్ వస్తా ఉంటాయి. అలాగే మీకు ఇంటర్వ్యూస్ అనేటువంటివి కండక్ట్ చేస్తా ఉంటారు. ఎట్టి పరిస్థితిలో మార్చ్ 30, 31 కంతా మీకు ఆ రిజల్ట్ అనేటువంటిది కూడా ఇచ్చేస్తారు ఎవరు సెలెక్ట్ అని. ఎలా తెలుస్తుందంటే మీరు ఆ మార్చ్ 28 నుంచి 30 లోపల మీరు ఒకసారి వెబ్‌సైట్‌లో వెళ్లి మీరు చూసుకున్నట్లయితే ప్యానెల్ ఫర్ ది ఇయర్ 25, 26 అని చెప్పేసి అలాగా మీకు ఏ కాలేజీల్లో మీకు ఇక్కడ వస్తుంది. సో, అక్కడ నుంచి మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేది దాంట్లో తెలుస్తుంది. మీకు అలాగే స్కూల్ నుంచి మీకైతే కాల్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇలా సెలెక్ట్ అయ్యారు, మరి ఇంట్రెస్టెడ్ ఉన్నారా జాయిన్ అవ్వడానికి అని చెప్పేసి. సో, మీరు ఉన్నట్లయితే కనుక వెళ్లి జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఏ స్టేట్‌లో వాళ్ళైనా, ఎక్కడి వాళ్ళైనా, ఏ కేవీలో అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. సార్ మా డిస్ట్రిక్ట్ కాదు మేము అప్లై చేసుకోవచ్చా లేదంటే అలా ఏం లేదండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌ది సంబంధించిన ఆర్గనైజేషన్ కాబట్టి ఇక్కడ మీరు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. మంచిగా ఎటు ఏముండదు, ఏమీ ఫీ ఉండదండి. సో, ఈ ఆల్రెడీ ఒకటైతే ఇంకా రన్నింగ్‌లో ఉంది. దానికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సో, మీరు చెక్ చేస్తూ ఉండండి. మీ దగ్గరలో ఉన్నటువంటి కేవీ ఏదైతే ఉందో మీ డిస్ట్రిక్ట్ పేరు వేసేసి .kvs.ac.in అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే గనక మీ యొక్క ఈ కేవీ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేయగానే మీకు నేను చూపించాను ఒక వీడియోలో. ఆ వీడియోలో ఎలా అనేటువంటిది కూడా మీరు అక్కడ నుంచి కూడా అయితే మీరు చూసుకోగలరు. సో, అది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో, ఈ క్వెషన్స్ ఈ టాపిక్స్ మీద ప్రిపేర్ అయ్యి వెళ్తే గనక మంచి అవకాశం అనేటువంటిది వస్తుంది. మంచి అనుభవం అండి. సో, ఒకవేళ సెలెక్ట్ కాకపోయినా కూడా ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలనేటువంటిది కూడా మీకు తెలిసే అవగాహన ఉంటుంది కాబట్టి వెళ్ళేసి తప్పకుండా అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఈ పర్మనెంట్ జాబ్స్ వచ్చేదానికి ఆ టైంలో కూడా మీకు రిటన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కాన్ఫిడెంట్‌గా అయితే చేస్తారండి. సో, ఇక్కడ నుంచి నా తరపు నుంచి అయితే 4 వర్డ్స్ అండి. సో, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళబోయే ముందు ఈ 4 వర్డ్స్ అయితే యూజ్ చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దాంట్లో వచ్చేసి కాన్ఫిడెన్స్, కరేజ్, అలాగే స్ట్రాంగ్, బిలీవ్ ఈ 4 వర్డ్స్ అండి. అలాగే దాంతో పాటుగా మీరు ఐదో వర్డ్స్‌గా ఈ స్ట్రెంత్ అనేటువంటిది మీరు పెట్టుకొని 5 గనక వెళ్లి మీరు మంచిగా ఇచ్చినట్లయితే గనక తప్పకుండా అయితే మీకు వచ్చే అవకాశం ఉందండి. సో, ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.